రే మీకు మందు పార్టీ ఎందుకు ఇస్తున్నానో తెలుసా? నువ్వు చెప్పండి అలా తెలిసిద్దన్నా. వెళ్ళామన్నా ఫిక్స్ అయిందా? ఎందుకు భయ్యా, అలాంటిదేం లేదు. ఈరోజు ఒక పెద్ద డీల్ వచ్చింది. మీరు సాయంత్రానికల్లా డెలివరీ చేయాలి. కాబట్టి ఇప్పుడు మీ అందరికి పార్టీ ఇస్తున్నా. అరే ఏంటన్నా ఇది? ఉదయం నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంకో డెలివరీ అంటున్నావు. ఏంటన్నా ఇది? మేము చేయం. మేము చేయమన్నా. అంటే మీరు ఇప్పుడు డెలివరీ చేయనంటారు అంతేగా? ఎన్నిసార్లు చెప్పాలి? నీకేమైనా వినపడదా? రే నోరు లేస్తుందేంట్రా? నోరు మందు కోసం వెయిట్ చేస్తుందన్నా. సరే తాగండి తాగండి. విషయం ఏంటో చెప్పావుగా? చెప్పినా అన్నా. సలే పార్టీ ఇస్తున్నానని మంచోని అనుకున్నారా? ఇవాళ సాయంత్రానికల్లా డ్రగ్స్ అన్ని సప్లై కావాలి, అయితే కాల్చి దొప్పుతా. ఇప్పుడు ఇదంతా ఎందుకన్నా? మందు రెడీగా ఉంది, తాగు. సాలే వినండి ఫస్ట్. నేను వెళ్తారా బాయ్? మీరేం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లా. ఆ ప్యాకెట్లే కదా సప్లై చేయాలి, సాయంత్రకాలం వచ్చి ఆ ప్యాకెట్ సప్లై చేస్తా. అరే ఏం ప్యాకెట్లు అనుకుంటున్నావురా అవి? అరే వీళ్ళ మొక్కలు చూస్తే అర్థం కావట్లేదా? ఈరోజు December 31 నైట్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు బట్టలు ఉతుకోవడానికి సర్ఫెట్లు కావాలి. సాయంత్రానికల్లా అన్ని పనిచేద్దాం. ఏముంది అసలు ఎవడరా ఈడు? అన్నా ఈరోజే కొత్తగా జాయిన్ అయ్యాడన్నా. సరే తాగండి. ప్లాన్ వర్కౌట్ అయింది. కుర్రోళ్ళు విచ్చలవిడిగా సప్లై చేశారు. ఆర్య అయితే మీ సార్ని విలు. ఏం కావాలి? డెలివరీ ఇవ్వాలి. డెలివరీ నాకు ఇచ్చినా మా సార్కి ఇచ్చినా ఒకటే. ఇదే ఆయనకి ఇద్దాం అనుకున్నా. ఆయనైనా నువ్వైనా ఒకటే అన్నావు కదా. పెచ్చా నా కొడక. వెళ్ళి చెప్పు. నీ సంగతి చూస్తూ ఉండరా. ఈ నా కొడుకుల వల్ల లేట్ అయిపోతున్నారా బాబు. హాయ్ బ్రో, ఏంటి నీ సంగతి? నాది ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉన్నాయి అంతే. ఓకే, నేను మళ్ళీ కాల్ చేస్తా. హే హాయ్, హలో, జాగ్రత్త. ఏమన్నా అవసరం అయితే కాల్ చేయండి. శ్రీకాంత్ ఎక్కడున్నావు? ఎమర్జెన్సీగా కలవాలి. ఎగ్జాక్ట్గా ఎక్కడ? ఏ స్వప్నం ఉంది కదా, హ్యాండ్ ఇచ్చినట్టే. పారిపోయిన ఆ డ్రగ్స్ సప్లైని మళ్ళీ ఎక్కడ అరెస్ట్ చేశారు? సిఏ గారు ఫోన్ చేశారు మేడం. ఫోన్లో ఒక అడ్రస్ చెప్పారు. ఆ అడ్రస్కి వెళ్ళి వాడిని పట్టుకున్నాం మేడం. సార్ నేనేం చేశాను సార్? సార్ ఆ రూమ్లో వాడిని ఏం చేద్దాం? ఏం చేద్దాం? శోభనానికి రెడీ చెయ్యి. అలాగే సార్.
డ్రగ్ మాఫియాతో సాగును. నేను మటుకు లక్ష్మిని తీసుకొని ఎలాగైనా బయటికి వెళ్ళే ప్లాన్ చేయాలి. ఆ తర్వాత ఏం కడుకుంటావులే. చెప్పు తమ్ముడు, ఇందాక జీప్లో చెప్పిన డైలాగ్స్ రిపీట్ చేయకుండా కొత్తగా ట్రై చేయి. నాకేం తెలియదు సార్. ఎక్కడి నుంచి తెచ్చావు? ఎక్కడివ్వాలి? నాకేం తెలియదు సార్. పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి వాడు వాడే ఫస్ట్ డైలాగ్ ఇదేరా. మీ స్టైల్లో మీరు డీల్ చేయండి, నేను వచ్చి సార్ ఆటోగ్రాఫ్ తీసుకుంటా. హలో, ఓకే ఓకే. రా, మర్యాద అడిగితే చెప్పవురా? ఏంటి సారు, ఏంటి సంగతి? నాకేం తెలియదు సార్. నీకు తెలిసింది ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ ప్లేస్లో ఆ టైంలో ఐడియా ఉంటుంది కదా. అంత ధైర్యంగా డ్రగ్స్ ఎందుకు సప్లై చేశావు? ఆర్య వెళ్ళిన తర్వాత నేను మా అమ్మ మెడిసిన్స్ కోసం వెళ్తుండగా మా చెల్లెలు ఫోన్ చేసింది సార్. అన్నయ్య ఎక్కడున్నావు? ఇప్పుడే బయలుదేరుతున్నా అమ్మా. వచ్చేస్తాను.